మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గజ్వేల్ పట్టణంలో క్యాంప్ కార్యాలయం అంటే ఇది ఒక ప్రజా దర్బార్. ప్రజల అవసరాలకు వారు జరిగి వచ్చే కష్ట నష్టాల గురించి చర్చించి ఎవరి దగ్గర సమస్య తీసుకెళ్తే పరిష్కారం అవుతుందో వారి దగ్గర తీసుకెళ్ళడానికి ఉన్నటువంటి ఆఫీసు మన స్థానిక ఎమ్మెల్యే మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్కి ఇచ్చినటువంటి ఇల్లు. ఇక్కడ పార్టీ కార్యకర్తలు ఉంటారు, ప్రజలు ఉంటారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అవసరమైనటువంటి ప్రతి విషయంలో కూడా పార్టీ కార్యకర్తలు ముందుండి వారి సమస్యలు ఆఫీసులతో తీసుకెళ్లి పరిష్కారం ఏదైనా చేద్దాము. ఇక గజ్వేల్ పట్టణంలో నీరు చాలా షార్టేజ్ వస్తుంది. ఇంతకు మా మిషన్ కాకతీయ భాగంగా కోడపడ మీద పెట్టినటువంటి ట్యాంకులు నీళ్లు ఎక్కియలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దాని గురించి మాట్లాడలే కానీ ఈ కాంగ్రెస్ వచ్చి బీఆర్ఎస్ ఆఫీసు, క్యాంప్ ఆఫీసు, అసాంఘిక కార్యక్రమాలు మాట్లాడుతున్న మాట చిల్లర మాట కాకుండా ఏం మాటలు అవి. బీజేపీకి మంచి ఆదాయం వస్తుందని అనుకుంటుంటే ఇలాంటి నాయకులతో బీజేపీకి ఆదాయం వస్తుందా? గజ్వేల్ పట్టణంలో ఇంత మంచి ఆఫీస్ ఉంది. ఇది కేసీఆర్ గారు ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. ఆ సమస్యలు తీర్చడానికి ఇక్కడ మేము అందరం కూర్చుంటాం ప్రజా సమస్యల గురించి. ఇక పార్టీ ఎవరు రావద్దు, ఎవరు రావద్దు, ఏం చేస్తున్నామా వచ్చి మేము అందరం పార్టీ కార్యక్రమం కాకుంటే ఏంటి ఇవన్నీ మేము ఇచ్చే చెప్పులని సీఎం రిలీఫ్ ఫండ్, షాదీ ముబారకి, కళ్యాణ లక్ష్మి, ప్రతి జాతీయ అసాంఘిక కార్యక్రమాలు కనబడుతున్నాయి మీకు. ఇవేనా మాటలు మీరు మాట్లాడేది? ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఏసీపీ ఆఫీస్ ఉంటాయి. ఏదైనా పొరపాటు జరిగితే వాళ్ళు పోలీసులు చూడరా? పోలీసులు మమ్మల్ని వ్యతిరేకించరా? వాళ్ళు చెప్పరా? ఇక్కడ ఉన్నాడు ప్రతి ఒక్క ఇక్కడ అధికారులు ఉన్నాడు, గడ ఆఫీసర్లు వస్తుంటారు ముందు. ఆ సమస్య ఓఎస్సీ ఉంటారు, వాళ్ళ సమస్య చెప్తుంటారు వచ్చి. విద్యార్థి సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి, గజ్వేల్లో కరెంట్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మేము స్పందించుకుంటూ మేము పెద్ద వాక్యాలతో మాట్లాడి సంప్రదించుకుంటూ ఏదైనా చేద్దామని మేము చూస్తుంటే మీరు చిన్న రాజకీయం చేసుకుంటా ప్రతాపరెడ్డి గురించి మాట్లాడే స్థాయికి వెళ్ళినాం. మనలో ప్రతాపరెడ్డి గత 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో శ్రమం కోల్పోయారు. ప్రజలు ఇప్పుడు కష్టపడుతున్నాడు. ఆయనతో నక్కకు నాగలో ఆయనకి నువ్వెక్కడా, నువ్వేం చేయలేవు. ఆ ఎన్నేళ్ళ ప్రయాసం చేయబట్టి ఎన్ని త్యాగం చేసింది ఆయన. గణేష్ చిన్నగా మాట్లాడాలండి. ఆయన మాజీ ఎంపీసీ చైర్మన్ అంటే ఓలా ముందు పోతే నాయకుడు కాడా? మీకు కొత్త కూడా వేసుకొని మీ నాయకులు అయిపోతుంది. ఇప్పుడు ఏదేది ఇప్పుడు మా ఎంపీ రమ్మన్నా మా ఎంపీ గారు ఎంపీ గారి నుంచి మీరు గజ్వేల్ నగరానికి పెద్ద మహానగరం ఇది. ఈ మహానగరానికి మీరు తెచ్చిన ₹1 ఉందా? సంవత్సరం అయిపోయింది. ₹1 శంకుస్థాపన జరిపించిరా? ఒక ఆఫీస్ తెచ్చిరా? కనీసం ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్యలు రింగ్ రోడ్ ఉన్నది. ఆ రింగ్ రోడ్ కాంగ్రెస్ పట్టించుకోరు, బీజేపీ పట్టించుకోరు. ఈరోజు గజ్వేల్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో అసాంఘిక కార్యక్రమాలు మరియు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు నడుస్తున్నాయని చెప్పి ఆరోపణలు చేస్తూ చిల్లర మాటలు మాట్లాడుతూ ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే క్యాంపు గారిని బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ మీట్ లేకపోతే ఏం ప్రెస్ మీట్ పెడతారు? ఇది సీఎం కేసీఆర్ గారికి ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఇచ్చిన ఇల్లు. ఇది ఇంట్లో ఆయన కార్యకర్తలు వస్తారు, నాయకులు వస్తారు, ప్రజలు వస్తారు, అధికారులు వస్తారు, అందరూ వస్తారు. ఇక్కడికి ప్రజలు కూడా వస్తారు. వాళ్ళు రావద్దు మేమేమో అని మీరెందుకు వచ్చిందో అంటే బరాబర్ వస్తారు. మేము లేకపోతే ఎవరు వస్తారు? ఇక్కడికి ప్రజలు వస్తారు. ప్రజలకు పనులు చేయాలి. ఇక్కడ ఇప్పుడు విద్యార్థులకు సీట్లు ఇప్పించాలి, స్కాలర్షిప్ అందించాలి, పనులు ఉంటాయి. ఇంకోటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఉంటాయి, సీఎం రిలీఫ్ ఫైల్ ఉంటాయి, మళ్ళీ ఇంకోటి కళ్యాణ లక్ష్మి, షాదీ వాళ్ళకు కొన్ని పనులు ఉంటాయి. ఇక్కడ ప్రజల సమస్యలు ఉంటాయి. అన్ని సమస్యలు పరిష్కరించాలి. దానికి ప్రజలు వస్తుంటారు. దానికి బంధుబాటు పనిచేస్తున్నాం. మేము రాకపోతే వస్తూ బరాబర్ బీఆర్ఎస్ పార్టీ కండు వేసుకొని ప్రెస్ మీట్ పెడతాం. ఇది కేసీఆర్ గారికి ఇచ్చిన ఇల్లు. ఇది బరాబర్ ఉంటాం. ఇగో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన ఫోటో ఇది రోజు ఇస్తున్నాం. జాతీయ జెండా వేసి తప్ప ఇక్కడ జాతీయ జెండా ఎగరేసి ఇది మన అసాంఘిక కార్యక్రమా? వెలోసీలు తప్ప అన్ని కుల సంఘాలు వచ్చిన మళ్ళీ రావాల్సిన తప్ప సరే. ఇక్కడ ప్రజల కోసం అందుబాటులో ఉంటూ పనిచేస్తున్న ప్రజానాయకులు ప్రతాపరెడ్డి గురించి మాట్లాడుతూ ఒక్క కొబ్బరికాయ దగ్గర ₹1, ఒక నిధి, ఒక సీసీ రోడ్డు, ఒక బంగ్లా, ఒక అంగన్వాడీ కేంద్రం, ఏదైనా సరే ప్రజలకు అందుబాటులో అవసరమైన నిధులు కానీ ₹1 కేటాయించిన గజుల మీ మొబైల్ ఎక్కడ పెట్టుకుంటారు? సెంట్రల్లో మీకు గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే కదా. అక్కడ నిధులు తెచ్చిరా? కాలేజీలో ₹1 ఇచ్చిరా? ప్రజలకు ఏమైనా అందుబాటులో ఉన్నారా మీరు? అరే ప్రజల కోసం ఎప్పుడైనా పనిచేసే దాఖలు ఉన్నాయా మీ?